హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి పాముల. నేను ఈరోజు ధనియాల పొడి చేస్తున్నానండి. ధనియాలు వేయించుకుంటున్నాను. అవి బాగా ఎర్రగా ఎగాక అందులో కావాల్సిన పదార్థాలు చెప్తానండి. ఇవ్వండి, ధనియాల పొడికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, సాల్ట్, రెడ్ సాల్ట్ అండి. ఇది జీలకర్ర, 2 పెద్ద స్పూన్లు జీలకర్ర, నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. ఇంకా ధనియాలు బాగా ఫ్రై చేశారండి. చేసిన ధనియాలు మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర ఫ్రై చేసుకొని అవన్నీ కలిపి ఈ రెడ్ సాల్ట్ వేసి నేను గ్రైండ్ చేస్తానండి. గ్రైండ్ అయ్యాక మీకు చూపిస్తాను. ఇదిగోండి, ధనియాల పొడి తయారయ్యాక ఇలాగుంది. అన్నీ వేసి గ్రైండ్ చేశానండి. ఈ ధనియాల పొడి మీకు అన్నంలోకి, ఇడ్లీలోకి అని కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ధనియాల పొడి ఎప్పుడైనా చేసుకోండి, చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ధనియాల పొడి తయారయ్యాక ఇలాగుంది. అన్నీ వేసి గ్రైండ్ చేశానండి. ఈ ధనియాల పొడి మీకు అన్నంలోకి, ఇడ్లీలోకి అని కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ధనియాల పొడి ఎప్పుడైనా చేసుకోండి, చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి, ధనియాల పొడికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, సాల్ట్, రెడ్ సాల్ట్ అండి. ఇది జీలకర్ర, 2 పెద్ద స్పూన్లు జీలకర్ర, నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. ఇంకా ధనియాలు బాగా ఫ్రై చేశారండి. చేసిన ధనియాలు మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర ఫ్రై చేసుకొని అవన్నీ కలిపి ఈ రెడ్ సాల్ట్ వేసి నేను గ్రైండ్ చేస్తానండి. గ్రైండ్ అయ్యాక మీకు చూపిస్తాను. హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి పాముల. నేను ఈరోజు ధనియాల పొడి చేస్తున్నానండి. ధనియాలు వేయించుకుంటున్నాను. అవి బాగా ఎర్రగా ఎగాక అందులో కావాల్సిన పదార్థాలు చెప్తానండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి పాముల. నేను ఈరోజు ధనియాల పొడి చేస్తున్నానండి. ధనియాలు వేయించుకుంటున్నాను. అవి బాగా ఎర్రగా ఎగాక అందులో కావాల్సిన పదార్థాలు చెప్తానండి. ఇవ్వండి, ధనియాల పొడికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, సాల్ట్, రెడ్ సాల్ట్ అండి. ఇది జీలకర్ర, 2 పెద్ద స్పూన్లు జీలకర్ర, నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. ఇంకా ధనియాలు బాగా ఫ్రై చేశారండి. చేసిన ధనియాలు మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర ఫ్రై చేసుకొని అవన్నీ కలిపి ఈ రెడ్ సాల్ట్ వేసి నేను గ్రైండ్ చేస్తానండి. గ్రైండ్ అయ్యాక మీకు చూపిస్తాను. ఇదిగోండి, ధనియాల పొడి తయారయ్యాక ఇలాగుంది. అన్నీ వేసి గ్రైండ్ చేశానండి. ఈ ధనియాల పొడి మీకు అన్నంలోకి, ఇడ్లీలోకి అని కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ధనియాల పొడి ఎప్పుడైనా చేసుకోండి, చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.